సో హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో మనం అయితే కాళీమాత కలరింగ్ పార్ట్ 2 అయితే చేయబోతున్నాం గైస్. దీని పార్ట్ 1 అయితే మన ఛానల్ అయితే ఉంది. దాంతో అయితే నేనైతే కాళీమాత అవుట్లైన్ డ్రాయింగ్ ఎలా చేశానో అయితే చూపించాను గైస్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆ కాళీమాత డ్రాయింగ్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంది, చూసేయండి. ఇంకా కాళీమాత ఫేస్ అండ్ హెయిర్ అయితే కలరింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. సో ఈ కాళీమాత కలరింగ్ నేనైతే డామ్స్ 24 షేడ్స్ ఆయిల్ పేస్టల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ అయితే ప్రిషియన్ బ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా రెఫరెన్స్ ఫోటోలో ఎక్కడైతే డార్క్ షేడ్స్ ఉన్నాయో అక్కడ నేనైతే మోర్ ప్రెజర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకోటి మీడియం వాల్యూస్ దగ్గర నేనైతే నార్మల్ ప్రెజర్ అయితే యూజ్ చేస్తున్నాను. లైట్ వాల్యూస్ దగ్గర లో ప్రెజర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఏమన్నా హైలైటెడ్ ఏరియాస్ ఉన్నాయో అండ్ వేరే కలర్స్ యూజ్ చేయాలన్నా లైక్ లిప్స్ ఏమన్నా ఏరియాస్లో వదిలేసి షేడింగ్ చేయాలి. ఇంకా ఆయిల్ పేస్టల్స్ అవితే షార్ప్ చేసి యూజ్ చేయండి, ఎందుకంటే షేడింగ్ చాలా మంచిగా ఇంకా చాలా స్మూత్గా చేయవచ్చు. ఇంకా చిన్న చిన్న ఏరియాస్లో అయితే చాలా మంచిగా చేయవచ్చు. షార్ప్ చేసుకుంటే ఎలా అయితే మనం కలర్ పెన్సిల్తో షేడింగ్ చేస్తామో అలానే ఆయిల్ పేస్టల్స్తో కూడా షేడింగ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే ఎక్కడెక్కడ ప్రిషియన్ బ్లూ అయితే యాడ్ చేశారో అక్కడే ఇంకొక లైట్ బ్లూతో అయితే యాడ్ చేయండి. ఓకే, మనం ఎక్కడెక్కడైతే వదిలేసామో దాని తర్వాత లైట్ వాల్యూస్లో మీడియం వాల్యూస్లో చాలా ప్రెజర్ అప్లై చేసి వైట్ కలర్ని అయితే షేడింగ్ చేయాలి. ఓకే, ఇప్పుడు లిప్స్లో అయితే చూడవచ్చు డార్క్ వాల్యూస్ ఏరియాస్ అయితే నేనైతే బ్రౌన్ కలర్ అయితే చేశా. దాని మీద రోజ్ కలర్తో నేను షేడింగ్ అయితే చేశా. అండ్ దెన్ ఇప్పుడు లైట్ వాల్యూస్ కోసం లైట్ పింక్ ఇంకా వైట్ అయితే యూజ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడైతే ఓషన్ బ్లూ కలర్ అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఫేస్లో డార్క్ వాల్యూస్ షేడింగ్ చేయండి. ఇంకా ఈ కలర్స్ని అయితే ఫస్ట్లో ఫేస్ ఎలా వేసామో అలా సేమ్ షేడ్స్లో కూడా షేడింగ్ చేయాలి.
అంటే డార్క్ ఏరియాస్లో మచ్ ప్రెజర్, లైట్ ఏరియాస్లో లో ప్రెజర్, ఇంకా హైలైట్ ఏరియాస్ని వదిలేశాను. బట్ రెఫరెన్స్ ఫోటోని అబ్జర్వ్ చేస్తే మనకైతే డైరెక్షన్ వైజ్లో అయితే హెయిర్ అయితే ఉంది. ఎక్కడైతే ఫ్లో ఉందో అక్కడ అదే డైరెక్షన్లో చేయాలి. వీడియోని మంచిగా చూసి ఎక్కడైతే షేడింగ్ చేశానో ఇంకా డైరెక్షన్ వైజ్ షేడింగ్ చేశానో తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ నేను ఎక్కడైతే వదిలేసానో అక్కడైతే వైట్ కలర్తోనైతే కవర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రెఫరెన్స్ ఫోటోని అయితే అబ్జర్వ్ చేసి మనమైతే హెయిర్స్ని సూపర్ రియలిస్టిక్గా చేయాలంటే డార్క్ వాల్యూస్ ఏరియాస్లో డైరెక్షన్ వైజ్ బ్లాక్ కలర్ని అయితే చేయాలి. అది కూడా బ్లాక్ కలర్ని హైలైటెడ్ ఏరియాస్ని వదిలేసి ఓన్లీ డార్క్ వాల్యూస్ని అయితే చేయాలి. ఓకే గైస్, నేనైతే హెయిర్ని బ్లెండింగ్ స్టంప్ అయితే యూజ్ చేస్తాను. అది కూడా బ్లెండింగ్ స్టంప్ పై ఫిష్ అండ్ బ్లూ కలర్ అయితే వేసేసి దాంతో నేనైతే బ్లెండింగ్ స్టంప్ని అయితే బ్లెండ్ అయితే చేస్తాను. దానివల్ల అయితే స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది. నేనైతే స్మూత్ టెక్స్చర్ రానికి ఫస్ట్ అయితే బ్లెండింగ్ స్టంప్ తీసుకొని దాంతో నేనైతే ఫిష్ అండ్ బ్లూ అయితే యాడ్ అయితే చేసాను. దాంతో నేనైతే డార్క్ వాల్యూస్ ఇంకా లైట్ వాల్యూస్ అయితే కలరింగ్ అయితే బ్లెండ్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ నేనైతే డార్క్ వాల్యూస్ తీసుకొని నేనైతే లైట్ వాల్యూస్కి అయితే వెళ్తున్నాను గైస్. నేను ఎలా వేసినా చూసేయండి. అలానే సేమ్గా అయితే నేనైతే ఫేస్ మీద కూడా అలానే బ్లెండింగ్ అయితే చేస్తున్నాయి. ఓకే, బ్లెండింగ్ అయితే అయిపోయిన తర్వాత నేనైతే హ్యాండ్తో అయితే తీసుకుంటున్నా గైస్. ఎందుకంటే వైట్ స్పాట్స్ అయితే పోనికి నేనైతే హ్యాండ్తో అయితే గీస్తున్నా గైస్. అప్పుడైతే మనకైతే వైట్ స్పాట్స్ అయితే పోతుంది. దాంతో నేనైతే ఫేస్లో అయితే టెక్స్చర్ రానికి అయితే నేనైతే బ్లెండ్ అయితే చేస్తున్నాను. మీరైతే చూసేయండి.
వైట్ కలర్తో అయితే హైలైట్స్ అయితే ఇస్తున్నాను గైస్, మీరైతే చూసేయండి నేను ఎలా ఇస్తున్నాను. ఇంకోటి నేనైతే డార్క్ వాల్యూస్ అయితే వదిలేసి ఫస్ట్ అయితే లైట్ వాల్యూస్ మీద అయితే ఫోకస్ పెట్టాను గైస్. ఇంకోటి నేనైతే బ్లాక్ కలర్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే డార్క్ వాల్యూస్ మీద, ఇంకోటి లైట్ వాల్యూస్ మీద అయితే టచ్ కూడా చేయలేదు. నేనైతే ఓన్లీ డార్క్ వాల్యూస్ అయితే వేస్తున్నాను. లైట్ వాల్యూస్లో అయితే ఎఫెక్ట్స్ రానికి అయితే వైట్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను గైస్. నేనైతే డార్క్ ప్లేస్ కాకుండా లో ప్లేస్ అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు మీరు డార్క్ ప్లేస్ యూజ్ చేసినా కానీ లాభం అయితే లేదు గైస్, అందుకే లో ప్లేస్ అయితే యూజ్ చేస్తాను. ఇంకోటి మీరైతే ప్రెషన్ బ్లూ అయితే కలర్ అయితే తీసుకున్నట్లయితే డార్క్ లేయర్ అయితే గైస్, అప్పుడైతే మనకి ఎఫెక్ట్స్ అయితే కలుగుతుంది. డార్క్ లైట్ హైలైట్స్ అనే ఎఫెక్ట్స్ అయితే కలుగుతుంది. నేనైతే కాళీమాత ఫేస్ అయితే నేనైతే ప్రెషన్ బ్లూ డార్క్ షేడ్స్ ఇక్కడ నేను రెఫరెన్స్ ఫోటో నాకు సేవ్ చేసి నేనైతే చేస్తున్నాను. కమ్మలకైతే నేనైతే ఆర్చర్ ఎల్లో ఇంకా ఎల్లో అయితే లైట్ ఎల్లో అయితే యూజ్ చేసిన గైస్, దానికైతే నైస్ ఎఫెక్ట్స్ అయితే వచ్చినాయి. దాంట్లో నేనైతే అవుట్లైన్ అయితే చేసిన గైస్, అది కూడా మనం అయితే చార్కోల్ పెన్సిల్తో అయితే నేనైతే అవుట్లైన్ అయితే చేసిన గైస్. దాంతో నేనైతే అక్రిలిక్ కలర్స్ అయితే యూజ్ చేసిన. మీరైతే పోస్టర్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏదైనా పెయింట్స్ అయితే యూజ్ చేయొచ్చు గైస్. నేనైతే ఫస్ట్ అయితే వైట్ కలర్తో అయితే మనైతే హైలైట్స్ అయితే చేసిన. దాంతో నేనైతే ఆ బొట్టునైతే నైస్ ఎఫెక్ట్స్తో అయితే ఇస్తున్నాను. మీరు ఎలా ఇస్తున్నారు చూసేయండి. నేనైతే ఎల్లో కలర్ బొట్టు ఇంకా రెడ్ కలర్ ఎఫెక్ట్స్ అయితే ఇస్తున్నాయి. ఇంకోటి వైట్ కలర్తో అయితే ఎక్కడైతే మనం హైలైట్స్ ఇవ్వాలో అక్కడైతే వైట్ కలర్తో అయితే హైలైట్స్ అయితే ఇస్తున్నాను గైస్. నేనైతే అక్రిలిక్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే గైస్, ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఈ వీడియోలో అయితే మనం అయితే కాళీమాత ఫేస్ అయితే కంప్లీట్ చేసినాం గైస్. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.